అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. భగవంతుడు రాజమల్లయ్య పల్లీలు చెల్లె బాల రామరామదేవుడు ఒప్పుకున్నాడైనా ఆయన భగవంతుడు రాజమల్లయ్య నాడు ఏమంటే చెప్పినాడైనా తలవెత్తను దేవుడు గోరుడు మీరు చేతుల మల్లన్న కళ్యాణానికి ఆ కోరమేశ్వర స్వామి కోరిల్లు మల్లన్న కళ్యాణానికి ఆత్మగల్ల ఐలోడు మల్లన్న కళ్యాణానికి కాపునింట్లో పుట్టిండు కష్టాలు తీర్చిండు మా మల్లికార్జుడు మల్లన్న కళ్యాణాన్ని నేను అందుకోవద్దని ఆత్మగల్ల పురమల్ల సీనన్న ప్రేమగల్ల అన్న చిరునవ్వుల అన్న మకటం లేని మహారాజు మన అన్న ఇవాళ ఎన్నో పన్నాల కాడికి వస్తుండు మల్లన్న కొడుకుంటే కొంగులో తలుపుకుంటే తలవీన ఉంటాడు, ఏలుకుంటే ఎంబడే ఉంటాడు, కాదంటే కష్టపడి బాగా చేస్తాడు. అబ్బాయి వాళ్ళ కొమ్మేళ్ళలో ఒక కళ్యాణం అవుతుంది, మరి నరసన్న కూడా కళ్యాణం చేస్తుండు. నేను పోవద్దా అని ఆత్మగల్ల సీనన్న ప్రేమగల్ల సీనన్న చిరునవ్వుల చిరంజీవి సీనన్న బట్టితోడి కళ్యాణం లోపల పాల్గొని భగవంతుని బండారు పెట్టుకొని కంకణం కట్టుకొని మరి వల్ల ఈ రోజు కంకణం కట్టుకొని కళ్యాణం మరి ఎక్కడికైనా నువ్వు పుణ్య దంపతులు ఇద్దరు వచ్చేటోడు అన్న ఒక్కడే వచ్చిండు, కొద్దిగా లోటు కనబడుతుంది కంటే. ఆత్మగల్ల సీనన్నకు వారికి వారి కుటుంబానికి క్షేమ ధైర్య విజయాభయ ఆయుర ఆరోగ్య వస్తు శివుడు మనం అంటే మన సిద్ధార్థము మల్లన్న ఇలోను మల్లన్న ఓదల మల్లన్న కదసాల మల్లన్న కాకర్ల మల్లన్న పుట్ట మల్లన్న నావుల మల్లన్న దేవుల మల్లన్న కొచ్చగుట్ట మల్లన్న దొంగ మల్లన్న ఐలోను మల్లన్న ఓదల మల్లన్న శ్రీశైలం మల్లన్న రేవులకుంట మల్లన్న యముడాల రాజన్న తిరుపతి ఎంకన్న మేడాల సంభవ సారవ సాయిబాబా దేవుడు అయ్యప్ప దేవుడు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వరలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి గంగమ్మ గౌరమ్మ గౌరి పార్వదేవి సిన్నయ్య పెద్దయ్య సిలికల భీమయ్య వాళ్ళకు తోడు ఉండాలి. ఇంట్లో పుట్టిండు కన్న కొడుకయ్య అల్లం బట్టి పొలం దున్ని పిరికడు అలికినాడు, భగవంతుడు పుట్లు తీసినాడు, ప్రజలను బతికించినాడు. మరి కాపే అన్నదాత, కాపే పుణ్యదాత, కాపే కష్టభోగి, కాపే సుఖభోగి, కాపులోని ఊరు కాపులా పాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మున్నూరు కాపే ముందుకు వస్తుంది లోపల. అందుకొరకే వారికి వారి కుటుంబానికి 70 కోట్ల దేవుడు వారి కోట్ల తోడు ఉండాలి. అరే గోరు మీరు చేద్దామనే నల్ల బొంగ తల కింద దేవుడు గొల్ల కొబ్బరి పెట్టుకున్నాడు ఆయన. అమ్మవారు పెట్టుకుంటూ దేవుడు ఏమంటా ఉన్నాడా మల్లయ్యా మీ ఎడుగురు అన్నగల్లు బామా వెండిగా పైగా పంచాల మీద ఓడిపోయినారు బామా. అయ్యో నిన్ను నాకు ఒప్పినారే మెడలమ్మో, నాకు ఒప్పినారే మెడలమ్మో, అది నాకు ఒప్పినారు మెడలమ్మా.
అన్నారు బావా అంటే ఆయన చేసుకుంటే ఉన్నంత ఫీలింగ్ అంతా నీకే అంటే ఆ నర్మదక్క తర్వాత నువ్వే కార్పొరేటర్ అక్క అప్పు సరే ఉన్నది బావా ఓ బావా దొండకాయ బెండకాయ నువ్వేనా గుండకాయనే నువ్వేనా పందికాయనా బావా పూజ పువ్వు నాకు నువ్వు ఒక్కసారి నవ్వు నవ్వు పూజ కట్టి నవ్వు ఐ లవ్ యూ ఇక పువ్వు తీసుకో పువ్వు పిచ్చి పువ్వు మల్ల పువ్వు ఇస్తే మాసిపోయిన ప్రేమ అవుతుంది గులాబీ పువ్వు ఇస్తే గుడ్డి ప్రేమ పిచ్చి పువ్వు ఇస్తే పిస పిసి ఉంటది పిచ్చి ప్రేమ పిచ్చి పిచ్చి ఉంటుందా అంతేనా నీ ప్రేమతో నాకు అవసరం లేదు చేసిన ప్రేమనే కావాలి బామా అంటే నువ్వు నన్ను చేసుకోవా మరి ఆయన చేసుకుంటావానే ఆయన కూడా మంచిగా చూస్తాను నింటే అందుకే రూమ్ లో తయారు చేయంగా వేయండు వచ్చిందంటే వెళ్తలేడు మీ లవ్ బాగానే ఉన్నది అంతేనా బామా పని చేసేలే బాలా బ్రహ్మరామదేవి నువ్వు ఎట్లా నేను ఎట్లునే ఏడు కాంపలు ఈగలు ఉన్నాయి ఏడు కాంపల దోవలు ఉన్నాయి దగ్గుతేనేమో మొగ్గుతుండు మొగ్గుతేనేమో దగ్గుతుండు అది కాకుండా ముఖ్య శివుడు మొత్తం పడతాను మొత్తం శివుడు మొక్కలు అయిన పడతాను మొక్కలు శివుడు పాదలైన వాడి దాడా లెక్క ఆడతాను దీన్ని నేను చేసుకున్నాడా మీరు వేసుకోమంటే వేసుకుంటావారే రసంతో చేసుకున్నా నేను చేసుకున్నా అవును జస్వంతు అబ్బా మీ ఇంటికి వచ్చి రాక అయ్యో మా ప్రేమ అంతా విడదీస్తున్నావు కదా ఇక మా పోరు చూసి కనబడ్డది అంతేనా బా మా వలీలే బాలా బ్రహ్మరామదేవి నా కుట్టాలి కాలమంటే ఇప్పుడు తగ్గకుండా తగ్గుతున్నాము తగ్గుతున్నా నాకు కుట్టాలి ఎడమ కాలమంటే ఎట్లా పుట్టిందంటున్నావు బామా బామా పల్లీల శైలి బాలా బ్రహ్మరామదేవి ఆడవారే అమావాస్య కుట్టాలి మగవారే పుణ్యాన్ని కుట్టాలి నేను అమావాస్య పుట్టిన తిరుగుతున్నమ్మా నేను ఉట్ట 3 గడియ లోపల మా తల్లిదండ్రులు చెడ్డాన్ని వెళ్ళిపోయినమ్మా అమ్మా పల్లీల శైలి బాలా బ్రహ్మరామదేవి ఇగో మనం కళ్యాణం చేసుకున్నాం అనుకో ఈడొక ఫంక్షన్ హాల్ ఉన్నది కదా అన్న ఆ ఫంక్షన్ హాల్ పెళ్లి మాట్లాడతాడు ఈ అన్నదేమో పెళ్లి కొడుకు నన్ను చేస్తాడు అక్కడేమో పెళ్లి పిల్ల చేస్తుంది ఇగో అక్కడేమో అన్ని చూసుకుంటది ఆ సామేమో నా బయట ఏమైనా సామాన్ ఉన్నాయి అనుకో ముందాడి విందని కదరో తమ్ముడా మల్లయ్యా మాకులో ఇళ్ళల్లో తమ్ముడా మల్లయ్యా వాళ్ళు నెయ్యి పోసి నిన్ను ప్రార్థన చేస్తున్నాము తమ్ముడా మల్లయ్యా నెయ్యి వాళ్ళు పోసి కదరో తమ్ముడా మల్లయ్యా నిన్నేరుకుంటున్నాము తమ్ముడా మల్లయ్యా బండారంటే తమ్ముడా మల్లయ్యా మాకులో ఇళ్ళల్లో నీకు బండారుతోటి భ్రమలు తీరిపోయాలి అవుతున్నది తమ్ముడా మల్లయ్యా మల్లయ్యా బంగారి తొట్టె కదరో తమ్ముడా మల్లయ్యా సారు బండ కదరో తమ్ముడా మల్లయ్యా దండపాల గుండు కదరో తమ్ముడా మల్లయ్యా కోరుకున్నవారింట్లో తమ్ముడా మల్లయ్యా
కొంగు లోపల ఉంటున్నావు తమ్ముడా మల్లయ్య తలుచుకున్న వారింట్లా తమ్ముడా మల్లయ్య నువ్వు తల మీద ఉంటున్నావు తమ్ముడు మల్లయ్య ఉన్న జాగల్లా తమ్ముడు మల్లయ్య దయ్యం దావడ శక్తి చేతాల్లో 12వ బారు దెంకపోతున్నది తమ్ముడు మల్లయ్య జారు జారు బండ తమ్ముడా మల్లయ్య జందపాల గుండి దిగిన కొంగు లోపల పడుతురుకురో తమ్ముడా మల్లయ్య నేను చిన్ననాడు సంగనెత్తుకున్నరా తమ్ముడా మల్లయ్య సంగగాయ కాసింది తమ్ముడు మల్లయ్య ఎత్తుకున్న కదరో తమ్ముడా మల్లయ్య గుణముకాయ కాసింది తమ్ముడా మల్లయ్య ఆకులోడిల్లల్లా తమ్ముడా మల్లయ్య ఎండి గిన్నెలతోటి ఎన్నార పోతున్న పైడి గిన్నెలతోటి పాలార పోతుంది కదరో తమ్ముడా మల్లయ్య అమ్మవారు రేణుకా దేవి ఎల్లమ్మ మల్లయ్యకి ఇష్టమైన పాట పాడుతున్నాడు ఎట్లా పాడతారు ఎట్టున్నది రేణుకా ఎల్లమ్మ కట్టింది కళ్యాణ సీన తొడిగింది ముక్కలకి చిన్న చిన్న బావులు రాలు పెద్ద పెద్ద బావులు పెద్ద ఎల్లి బట్టలు గోధుమ రైలు గొంతు గంటలు ఏమో మొసరు పెట్టింది ఎడమ కన్నుకేమో కాడుక పెట్టింది అడ్డడి గవ్వల్ల లింది పుట్టి కుంచెడి గవ్వల్ల కుదిరింది పుట్టి మాడి గవ్వల్ల మలిపింది పుట్టి సిగముడి ఏసింది శివుని భారత చేసింది రైకముడి ఏసింది రౌలు భారత చేసింది ఏడు రక్క ఎల్లని యాద్ చేసినాని అడుగు గుట్ల అయ్యల 3 గుట్ల ముళ్ళ భారత చేసినది ఎడమ చేట డాబరిల్లు పట్టింది కుడి చేత కుంకుపడి వచ్చింది ఎగిసి నా కొంగు లోపల దుఃఖలు దురుకు లేకపోతే నీ అగ్గి లోపల పడిచి నాన్న వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతు నాకెందుకన్నది రేణుకయ్యమ్మా ఎల్లమ్మా మల్లయ్య ఏ విధంగా పాడతారు ఎత్తున్నది చోటు వీర గుర్తు నింపి ఇంటి బొబ్బలు పెట్టి అంజను దాడిచ్చి దక్షయజ్ఞం చేసి దక్షుణ్ణి తల మీద ఓరేటి 4 కోడి పాడయిగా ఆరేటి రక్తం ఏడు నడిపారగా బాలమందు ఏడుగా మోరెందా మంచి దాడిస్తే అసలంటి కూతుడు అది లేకపోతుంది ఎక్కడ ఉన్నావు తమ్ముడా మల్లయ్య పండ దొరకక బాగా కోడింది ముందరకన్న ముళ్ళా కోడింది వారిల్లల్లా నీ సాటి భక్తులు వచ్చినారు నీ పూజ ఎత్తున్నారు దర్శనం ఇచ్చిపో తమ్ముడా మల్లయ్య రేణుకాదేవి ఎల్లమ్మ ఏ విధంగా పాత్ర ఎత్తున్నది ఎలగోడి 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 మల్లో ఎలగోడి మల్లో ఎలగోడి వైరాణి రామయ్యో మల్లయ్య ఎలగోడి 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 మల్లో ఎలగోడి మల్లో ఎలగోడి వైరాణి రామయ్య తమరమయ్య ఎక్కడే కాను నిరతినాను ఎగిన కొంగులో నా పడుకోయో తమ మల్లయ్య ఎక్కడే కాను నిరతినాను ఎగిన కొంగులో నా పడుకోయో తమ మల్లయ్య ఎలగోడి ఎలగోడి
కొట్టు పట్టి ఉన్న పోకలైతే దాన్ని 10 లక్షలు నా పదపు దాన్ని ఇవ్వాలన్నా ప్రేమిన ప్రేమ తీరిందా లేకపోతే ఎక్కడోపల వాడి చెడాలి వెళ్ళిపోతాను ప్రార్థన చేయగానే మళ్ళీ కాదు కథలు వచ్చినాడు మా అక్క ఎల్లమ్మ రేణుకాదేవి ఎల్లమ్మ వచ్చినాడు ఏం కాబట్టి రాత్రి దొరుకుతుంది చేస్తుంది నామంటే మూడు దొరుకుతుంది సిరిపోతే ముండలు ముండ కొడుకు దొరుకుతుంది కానీ తోడొడుకు మా అక్క ఆడవిద ఆత్మ పెద్దది కాబట్టి నా వేడికి వచ్చింది నాకు మొగ్గులో పడబడతానన్నాడు 12 ఏళ్ళ పాటు పోయి 12 ఉత్తరబాయి మా అక్క బరువు 12 ఉత్తరబాయిలో ఈ వేదిక ఎల్లమ్మ మొగ్గులో పడబడితే మరి దేవలోకంలో కూడా 3 గంటలు ఊగిన 3 గంటలు పోగిన నెలలో పుట్టవచ్చుంది ఎప్పుడు సందేక వరకల్లా పసంతి పుత్తములు పాలు తెక్కపోతే వరకల్లా అరే రేణుకా ఎల్లమ్మ కొంగు లోపల మల్లల్లా పడుతున్నాను దేవుతులే సయ్యాల సపోర్ట్ కొట్టేరా అందుకే ఏమంటారు బయట పడ్డారు షోకులు ఇంకా చెప్పుల మోతలు పాత సిగరెట్ షోకులు ఎక్కువైతున్నాయి ఒప్పు బుర్రగదిలో ఉంటే ఓపిక ఏముంటలేదు సిగ్గు మానస్ లేదు సినిమాలు చూస్తే జ్ఞానం పెరుగుతున్నది అంత తెలుగు మాతృభాషకు మాటకు అర్థం తెలుగుతున్నా అచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడు ఎక్కువైతుంది అమ్మ అన్నది ఎంత మధురమైన పిలుపు మమ్మీ మమ్మీ అంటే ఏదో సమాధిని పెడతాడు అక్కడికి కూడా రాదు మని ఉండగానే అమ్మను సమాధిని చేస్తారు మమ్మీ మమ్మీ అనుకుంటా అగో అందుకే పెద్దలను గౌరవించడం పేరుకే ఉంటలేదు అందమైన రమణి గంట కంకి దండం పెట్టే కాలం వస్తుంది భజన కారణం పూజ కారణం సపట్టు కొట్టాలి సపట్టు కొట్ట రామ రామ అంటే సర్వరోగ నివారణ మరి కొట్టనోళ్ళకు కొందరు కొట్టిరు కొందరు కొట్టలేరు కొట్టిన పాపాలని అలా పాపం అందుకనకే స్పీడ్ తిన స్వామికి శ్రీశైల మల్లికార్జున స్వామికి మల్లన్న కళ్యాణ విలయంతును పద్మాలదేవి కాపొళ్ళ పిల్ల కాపొళ్ళ పిల్లని ఇప్పుడు పెళ్లి కూతురు చేసి కొండ పెట్టాం పద్మాలదేవికి రామస్వామి అనురాధ మరి రామస్వామి అనురాధ రావు అదే వస్తుంది మరి భగవంతుడు అందరూ కూర్చోండి అందరు కూర్చోండి మరి మరి ఎల్లమ్మ తప్పని ఎత్తుకున్నది తమ్ముడా
మా నర్మదా తమ్ముడు ఎంత పని చేస్తుండు తమ్ముడా కాలు కొత్తగా తిరుగుతుండు తమ్ముడా నీకు నువ్వు ఏనాటికైనా పళ్ళు దొరకడు నువ్వు గుండు దొరకదు ఏనాటికైనా రాజకీయ తమ్ముడా తమ్ముడా వాళ్ళకేతవా సిగరెట్ నిలబెడుతుంది అని చెప్తున్నారు పొడిచే పొత్తు పంపుకున్నది మరి పొత్తు పంపుకున్నది కాలే మట్ట పంపుకుంది కానీ అమ్మవారికి ఏదో అమ్మవాడి వంక ఏదో తమ్ముడా అక్కడున్నది వరకల్లా ఎల్లమ్మ కళ్ళు చూసింది అక్క ఎంత మాట మాట్లాడుతుంది మన ఆయన పంపించినాక నేను పంపిస్తుంది మామ నలుగురు వస్తాను ఇట్లా అడ్డండి ఇట్లా అని మీరు తీసే వాళ్ళు ఇప్పుడు వస్తుంది అడ్డండి ఇది వీడియో
దాదా జెస్సీ వెనుక వేసుకోవాలా మళ్ళీ ఒకసారి మీ అమ్మతో నాన్నతో పోతున్నాను బయట ముచ్చట పెడతాను చెప్పినవా ఇప్పుడు పోవచ్చు అమ్మతో నాన్నతోటి పోవచ్చా పోవాలి బాయ్ పోవాలి ఫస్ట్ నీకే జశ్వంత్ చెప్పినా వాళ్ళ అమ్మ ఇంటికి వస్తాడో మరి మా అమ్మమ్మ ఇంటికి వమ్మాడా అని పెడితే ఓకే వెళ్ళిరా అన్నాడు. అన్నవా అన్నాడు అవే బిడ్డ వద్దు బిడ్డ అప్పుడు మమ్మీని అర్థం ఏం చెప్తే వచ్చి ఇప్పుడు నువ్వు గిట్ల అంటున్నావు నీ మమ్మీ నీ అవ్వని అంజాడు అదే నేర్పించు నాకు ఈ మాటలు అంటారా అదే నేర్పించు నీ అవ్వలంజ అంటే మరి ఎవరు అంటారు ఆహా నీ అవ్వలంజ అంటే నా అవ్వ నీకు మమ్మీ అమ్మ అవుతుంది అమ్మని లంజ అంటే గుంజుకొడుతుంది అంటావా మరి అమ్మమ్మను అంటే నన్నే అంటున్నావా నేను అనుకున్నా అది పోయి అద్దు బిడ్డ బాబా మంచిది కాదు నేను మా దగ్గర కనపంచే కదా దొడ్డ ఒక్కడికి వెళ్ళవాడు దొడ్డ ఎంక పిల్ల కాలు చూస్తే కట్టకపోతే కాదు రోగాలు చూస్తే రోగలు బండలు గుడ్డు చూస్తే గుమ్మడికాయలు రామగిరి పిల్లవాడు భువనగిరి కట్టోడే ఆన్ దగ్గర పోయి ఆటాడి మన తొండం బట్టి గిట్ట గిట్ట ఆడాం అనుకో అది కోపం వచ్చి తొండం బట్టి ఒక్కసారి గిట్ట అన్నా అంటే నేను ఎక్కడ పడతావు నువ్వు నన్ను అనడు చూడాలి కదా బాబురాడు కూడా ఇప్పుడు తీసుకోవా ఈయన ఉండి బిడ్డ అయ్యో ఏంటి నువ్వు నువ్వే చెప్పినవాడుగా నువ్వే చెప్పినావు నువ్వు నన్ను అమ్మమ్మ నుండి తీసుకోకపోతే నేను జశ్వంత్ వాళ్ళ ఇంటికనే ఉంటా. జశ్వంత్ ఫోన్ చేస్తా బండి వేసుకురామని
కార్లు ఎప్పుడన్నా తిప్పినవా మరి ఇది అరే కాదు నువ్వు తీసుకోవాలంటే ఎప్పుడు ఫోన్ కొడతా అప్పుడు కారేసుకొని అమ్మేది అత్తమ్మో అది బిడ్డ నా పని అడుగుతా అద్ద అద్ద మామ మంచిగా నా పని అత్త అదే అత్తనే ఏడు కత్తావు అమ్మమ్మ ఇంటికి ఇగో అద్దు బిడ్డ నేను మామ మంచిది కాదు మరి నేను అడుగుతా అడుగుతా ఏమనుకో తిన్నాక అడుగుతా ఇక తిన్నాక నువ్వుగా కాదు ఓ ఇప్పుడు పెట్టద్దు అవి పచ్చ మీద కూకున్నప్పుడు మమ్మీ నేను అత్తమ్మో ఏడు కత్తావు ఏడు కత్తనా మీ అమ్మతో నాన్నతో పోతున్నాను చాలా నీడుంటే నాకు బయట ముచ్చట పెడతా నాకు ఐదు చెప్తా కొమ్మని చెప్పినవా నువ్వే చెప్పిండు ఇప్పుడు పోవచ్చా అమ్మతో నాన్నతోటి పోవచ్చా పోదా పోవా మెసేజ్ ఫోన్లో మెసేజ్ ఫోన్ మీద పెట్టిండు పోవాలి బాయ్ పోవాలి ఫస్ట్ నీకే జశ్వంత్కే చెప్పిన మా అమ్మ వాళ్ళ అమ్మ ఇంటికి వస్తాడో మరి మా అమ్మమ్మ ఇంటికి వమ్మాడా అని పెడితే ఓకే వెళ్ళిరా అన్నాడు అన్నవా అన్నాడు అవే బిడ్డ పత్తి బిడ్డ అప్పుడు మమ్మీ నీ అత్తమ్మో ఏం చెప్తే వచ్చి నీ అమ్మలు అంటే నేను అత్తమ్మో ఇప్పుడు నువ్వు గిట్లా అంటున్నావు నీ మమ్మీ నీ అవ్వని అంజాడు అదే నేర్పించారు నాకు ఈ మాటలు అంటున్నావా అదే నేర్పించారు కాదు నా అవ్వలంజ నీ అవ్వలంజ అంటే ఏమన్నది? మరి ఎవరి మాట ఇక ఆహా నీ అవ్వలంజ అంటే నా అవ్వ నీకు మమ్మీ అమ్మ అవుతుంది అమ్మ అవుతుంది. అమ్మని లంజ అంటే గుంజు కొడుతుంది అంటవా అదే మరి అమ్మమ్మను అంటే నన్నే అంటున్నావా నేను అనుకున్నా అది కొని అద్దు బిడ్డ అప్ప అత్త బాబు మంచిది కాదు నేను మా దగ్గర ఆటో కనపడి ఎక్కడ దొడ్డం ఒక్కడికి వెళ్ళవాడు దొడ్డ ఎంగ పిల్ల కాలు చూస్తే కట్టకపోతే కాదు రోవాలు చూస్తే రొగరు బండలు గుడ్డు చూస్తే గుమ్మడికాయలు రామగిరి పిల్లోడే భువనగిరి కట్టోడే ఆ దగ్గరికి పోయి ఆటాడి మన తొండం బట్టి గిట్ట ఆడాం అనుకో అది కోపం వచ్చి తొండం బట్టి ఒక్కసారి గిట్ట అన్న అంటే నేను ఎక్కడ పడతావు నువ్వు నన్ను అనడు కెమెరాలో చూడాలి కదా బాబురాడు కూడా ఇప్పుడు తీసుకోవా తీసుకోవా ఈయన ఉండు బిడ్డ అని అవ్వాలి అయ్యో ఏంటి నువ్వు ఇవే చెప్పినవాడుగా ఇవే చెప్పినావు నువ్వు నన్ను అమ్మమ్మ నుండి తీసుకోకపోతే నేను జశ్వంత్ వాళ్ళ ఇంటికనే ఉంటా జశ్వంత్ ఫోన్ చేస్తా బండి వేసుకురామని కార్లు ఎప్పుడన్నా తిప్పినవా మరి ఇది అరే కాదు నువ్వు తీసుకోవాలంటే ఎప్పుడు ఫోన్ కొడతా అప్పుడు కారేసుకొని అమ్మేది అత్తమ్మో అది బిడ్డ నా పని అడుగుతా అద్ద అద్ద మామ మంచిగా నా పని అత్త అదే అత్తనే ఏడు కత్తావు అమ్మమ్మ ఇంటికి ఇగో అద్దు బిడ్డ నేను మామ మంచిది కాదు మరి నేను అడుగుతా అడుగుతా ఏమనుకో తిన్నాక అడుగుతా ఇక తిన్నాక నువ్వుగా కాదు ఓ ఇప్పుడు పెట్టద్దు అవి పచ్చ మీద కూకున్నప్పుడు అక్క పప్పు సరే ఉన్నది బావా ఓ బావా దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయలే నువ్వే నా పల్లికాయ పలికాయనా బావా పూజకు పువ్వు నాకు నువ్వు ఒక్కసారి నవ్వు పూజ కట్టి నవ్వు ఐ లవ్ యూ పువ్వు తీసుకో పువ్వు పిచ్చి పువ్వు మల్లె పువ్వు చూసినా సావతి పువ్వు రోజు పువ్వు చూసినా కానీ ఈ పిచ్చి పువ్వు చూడలే కానీ వారికి మల్లె పువ్వు ఇస్తే మాసిపోయిన ప్రేమ అవుతుంది గులాబీ పువ్వు ఇస్తే గుడ్డి ప్రేమ పిచ్చి పువ్వు ఇస్తే పిస పిసి ఉంటది పిచ్చి ప్రేమ పిచ్చి పువ్వు ఇస్తే మన ప్రేమతో పిచ్చి పిచ్చి ఉంటుందా అంతేనా ఏ నీ ప్రేమతో నాకు అవసరం లేదు ఓన్లీ జశ్వంత్ ప్రేమనే కావాలి నాకు ఆయన కూడా మంచిగా చూస్తాను ఇట్లే అందుకే నూనె తయారు చేయక వేయండు వచ్చిందంటే ఎంత లేదు నాకు ఇంత తక్కువైతే అన్నాడు ఇద్దరు అన్నాడు అన్ని తెప్పించిండు మీ లవ్ బాగానే ఉన్నది బాగా నడుపుతాడు బామా బలి చేసేలే బాలా రమాదేవి నువ్వు ఎట్లున్నావు నేను ఎట్లున్నాడే అరే ఓరరిగలయ్యా ఓరరిగలయ్యా నిసాన కన్నంటాలు మాసాన కూడా లేదు భగవంత
ఇప్పుడు ఏడుమంటే కుడెరకలేదు కొండంత దేవుని భగవంత కొండంత పెట్టలేదు పూలు పెట్టకాడ పత్తిళ్ళు పెట్టి సామాన్య దండాలు పెడుతున్నాం తప్పులు ఒప్పుకునేదాను దండాలు మాసనం కూడా ఎడవెరకలేదు భగవంత ఏడువంటే కూడా ఎరకలేదు ఆకల వారిళ్ళల్లో 12 గుంతల బాల పందిరి కింద కోరెల్లి మల్లన్నను పెళ్లి కొడుకుని వేసి పద్మాల దేవి పెంటి బిడ్డ పద్మాల దేవిని పెళ్లి పడుసుని చేసి కోరమీసాల స్వామి కోరికలు నీడ్చే మల్లన్న కుడున గొల్లకేతమ్మ ఎడమన బౌరమ్మ ముందు పద్మాల దేవి దేవదేవిని తోటి మల్లయ్య తోటి పెళ్లి అవుతుందని మరి 4 భార్యలైన కేతమ్మ పద్మ వచ్చి రతనాంగి నవ్వుతున్నాయి ముసిముసి నవ్వుతే ముత్యాలు కుడుతున్నాయి మల్లన్న పెళ్లి 66 కోట్ల ఆచారవంతులు 70 కోట్ల దేవతలు వచ్చి 30 కోట్ల ముద్రదారులు వచ్చి మేమెందుకు రావద్దని పొడిసే సుక్కలు వచ్చి భగవంతుని కళ్యాణం లోపల పోలు ముంతలై కూకున్నాయి రాలే సుక్కలు వచ్చి భగవంతుడు రంభ తలవాలైన అరమజ్యోతి కరిగ బుడ్డైంది సూర్యుడు చంద్రుడు ఐలోని కాగులు కాగానే దేవదేవుని పెళ్లి మండారి తోటి భగవంతుడి కళ్యాణం చేస్తున్నామయ్య భగవంతుడా ఆ కులవారిళ్ళల్లా భగవంతుని కళ్యాణం చేస్తున్నావు వాళ్ళ నువ్వు మరవకు స్వామి నిన్ను వాళ్ళు మరవబోరు స్వామి అత్యంతలే వచ్చి మల్లయ్య నీకు శ్రీబ్రహ్మరాంబ సమేత శ్రీ పూజ బండారి అందరు మంచిత పట్టుడు ఇవన్నీ తీసుకో ఇప్పుడు బండారు కళ్యాణం